వెల్కమ్ టు గనా న్యూస్. మంగళవారం బోడుప్పల్ నగరపాలక సంస్థ చెంగిచెర్లలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సంఘం ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గౌడ సంఘ నాయకులు మాట్లాడుతూ పాపన్న అంటే ఒక పేరు కాదు, ఒక పోరాట స్ఫూర్తి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక చరిత్ర కాదు, తరతరాలకి అందాల్సిన ఆత్మ గౌరవ గర్జన. బహుజన వీరుడు, స్వాతంత్రోద్యమకారుడిగా పేర్కొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతూ బహుజనులంతా ఐక్యంగా ముందుకు సాగాలని, సామాజిక సమానత్వం, ఆత్మ గౌరవం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా చెంగిచెర్ల మాజీ కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఇటు కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు బండి సురేష్ గౌడ్, ఉపాధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్, బిసురాజు గౌడ్, ట్రెజరర్ పూదరి రాకేష్, జనరల్ సెక్రటరీ అగ్గి రమేష్ గౌడ్, బండి రంజిత్ గౌడ్, మాజీ అధ్యక్షులు కృష్ణ గౌడ్, గౌరవ అధ్యక్షులు పూదారి రాజు గౌడ్, బొడిగా మల్లేష్ గౌడ్, లోడే బాలరాజు గౌడ్, పత్తిని శ్రీనివాస్ గౌడ్, జేసీపీ రాజు గౌడ్, కుంభం సోమన్న గౌడ్, వంక శ్రీకాంత్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, సదానంద గౌడ్, రాజమౌళి గౌడ్, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ కుంభం సోమన్న గౌడ్. గౌడ మిత్రులందరికీ మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి శుభాకాంక్షలు. ఎక్కడైతే అణిచివేత, అహంకారం అనేది ఎక్కువైతుందో అక్కడే వీరుల గమనం అనేది అనివార్యమైతుంది. అలాంటి వీరుల్లో అగ్రమగామి మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన తన కోసం కట్టుబట్టలేదు, తన జాతిని ఎవడైతే అణిచివేయాలని అహంకార పూరితంగా ఈ గౌడ కుటుంబ సభ్యులు అందరూ మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క 376వ జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకోవడానికి ఇక్కడ సభ్యులందరూ వచ్చి చేద్దాము. మరి సర్దార్ సర్వాయి పాపన్న యొక్క జీవిత చరిత్రని మనం అందరం చదివినట్లయితే మన కులం చాలా గర్వంగా ఉంటుంది. మారుమూల గ్రామాల్లో కూడా ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు చాలా. ఈరోజు మనం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏదైతే ఉందో హైదరాబాద్ నడిబొట్టున నిలబెట్టడం మనందరికీ కూడా చాలా గర్వకారణం, అందరం గర్వించదగ్గ విషయం. ఇలాగే మనం ఇంకా సర్దార్ సర్వాయి పాపన్న వారసత్వాన్ని ముందుకెళ్ళాలని మహనీయుడు చక్రవర్తి కోట మీద ఎర్రకోట మీద ఎండ ఎగిరి మన రాజన్న గారు అన్నట్టు విజయం కోసం మనం తల్లాడుతున్నాము, పోరాడుతున్నాము. మొన్న అయిపోయేది కొన్ని కారణం వల్ల పెండింగ్ పడ్డది. దానికి చంద్రన్న, రమణ, సోగరన్న, కిషోర్ గౌడ్ గారు మళ్ళీ వంతా విచారు చేస్తామని చెప్పారు. చేస్తారు, ఈ 3 నెలల్లో చేస్తారు. ఆల్రెడీ విగ్రహం తయారైంది, విగ్రహం తీసిరు, విగ్రహం పెట్టే ఉంది, జాగ్రత్త ఆడుతారు. ఆ జాగ కోసము ఇప్పుడు జాగ పెట్టి పర్మనెంట్ ఉండాలి, మళ్ళీ అది ఆడవద్దు అని చెప్తున్నారు, ట్రై చేస్తారు. ఈ 2 నెలల్లో అయిపోతుంది అది. జై గౌడ. గౌడ మిత్రులకి, బహుజన కులాలందరికీ సర్దార్ సర్వాయి పాపన్న 376వ జన్మదిన శుభాకాంక్షలు. మనము ఇక్కడ దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. మన గౌడ సంఘం పేరు కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం పెట్టుకోవడం కూడా చాలా గర్వకారంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన గౌడ జాతి బహుజన వీరుడు ఈయన గౌడ కుటుంబ సభ్యులందరికీ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు. మన సర్దార్ సర్వాయి పాపన్న గారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు బహుజనుల కోసం, మన ఆత్మాభిమానం కోసం పోరాడి మనకెంతో పేరు తెచ్చిపెట్టిన వీరుడు.